హల్లెలూయా. అనుదిన వాక్యము, అనుదిన బలి, అనుదిన ప్రార్థన, ఇది అనుదినము ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. మనము ప్రతిరోజు భోజనము, ప్రతిరోజు మన ఆహారము, అలాగే ప్రతిరోజు మన స్నానము, శరీర శుభ్రత, ఆహారము, ఇవన్నీ డైలీ ఎలాగైతున్నాయో అవన్నీ క్రమంగా చేసుకుని మనకి ఎంత ఆరోగ్యంగా మనం ఉంటామో, అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన, వాక్యము, వాక్య ధ్యానము, ఆరాధన, స్తుతి, ఇవన్నీ కూడా ప్రతిదినము కూడా మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనమందరం కూడా పవర్ఫుల్ బిలీవర్గా మనము మార్చబడతాం. హల్లెలూయా. ఈరోజు వాక్యం మనం చూద్దామా? కీర్తనలు 121:1. కొండల తట్టు నా కళ్ళు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము. ఆయన భూమి ఆకాశములను సృజించువాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను. ప్రభువా, ఈ భూమి మీద ఎవరు లేరయ్యా, మనుషులు నమ్ముట కన్నా యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనము దేవుడి పర్వతమైన హోరేబు పర్వతము, ఆ కొండల తట్టు మన కళ్ళు ఎత్తుచున్నాం అంటే ఆయన మీద ఆధారపడినప్పుడు, యేసు వైపు మనం చూస్తున్నాం, యేసుతో మనం కలిసినాం, ఖచ్చితంగా మన సహాయం వస్తుంది. ఎందుకో తెలుసా? మనము పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఎదుగుచున్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా చాలామంది టెంపరీగా వారితో మాట్లాడడం, వీరితో మాట్లాడడం అని ఆలోచిస్తూ ఉంటారు. దేనికైనా సరే పర్మనెంట్ సొల్యూషన్ మనం వెతకాలి. పర్మనెంట్ సొల్యూషన్ మనం వెతకగలిగితే అది ఎప్పటికీ మమ్మల్ని తాకదు. మరి పర్మనెంట్ సొల్యూషన్ మనం ఎలా వెతకాలి, ఎలా పట్టుకోవాలి? పర్మనెంట్ సహాయము, హెల్పింగ్ మనం ఎలా పొందుకోవాలి? యెహోవాతో, యేసుక్రీస్తు ప్రభుతో, ఆయన సన్నిధిలో మనం స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు, మన చేతులు ఆ కొండల తట్టు మనం ఎత్తినప్పుడు మన సహాయం అక్కడి నుంచో వస్తుంది. ఈరోజు ఎవరు లేరా? ఎవరు మాట వినట్లేదా? ఎవరు లోబడట్లేదా? ధనమైతే ఉంది, అధికారమైతే ఉంది, భార్య స్థితిగతులు లేవు, పిల్లలు సరిగా స్థిరంగా లేరు. ప్రభా, ఏంటి నా జీవితం అనుకుంటున్నావా? కొండల తట్టు మీ కళ్ళెత్తండి, ఖచ్చితంగా దేవుడి యొద్ద నుంచి సహాయం వస్తుంది. నేను చెప్తున్నాను, ఈరోజు ఏమి కాని స్థితిలోంచి దేవుడు నన్ను నడిపిస్తూ ఈరోజు ఈ వాక్యాన్ని అనుదినము నీ దగ్గర తీసుకొచ్చే రీతిగా దేవుడు బలపరిచాడు. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను. అందరూ స్నేహితులు అవమానించారు, విడిచిపెట్టారు, బంధువులు అవమానించారు, విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టారు. బట్ నా చేతులు కొండల తట్టే నాకు చేతులెత్తాను. నా సహాయం అక్కడి నుంచే వచ్చింది, అక్కడి నుంచి నడిపించబడి ఈరోజు నేను ఏది పొందుకుంటున్నానో దాన్ని మీకు తెలియచేస్తున్నాను. మీ చేతులు వారి వైపు వీరి వైపు కాకుండా కొండల తట్టు అంటే ప్రార్థన, మన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, ప్రభుకి అప్పగించినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. మరి అలా చేద్దాం. ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు కొద్ది మాటలు ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.